ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈసారి రికార్డు బ్రేక్ చేసింది. ఇండియాలో పెద్ద ప్రైవేట్ హైవే మరియు టోల్ రోడ్ డెవలపర్ అంటే ఐఆర్బీ. 2025లో కంపెనీకి సూపర్ స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. టోల్ కలెక్షన్స్ 11% యోవాయ్ పెరిగాయి. జీఎస్టీ 2.0 తర్వాత ఇంకా బూమ్ అవుతుందని అనలిస్టులు చెబుతున్నారు. నవంబర్ 2025లో ఐఆర్బీ ఒక హిస్టారిక్ ప్రాజెక్ట్ గెలిచింది. NHAI.BUNDLE-17 లక్నో, అయోధ్య, గోరఖ్పూర్ కారిడార్ 366 కిలోమీటర్లు. కన్సెషన్ 20 years. అప్ఫ్రంట్ పేమెంట్ 9,270 crore rupees. ఇది ఐఆర్బీకి భారీ బలం. టాప్ మార్కెట్ షేర్ 42%. అసెట్ పోర్ట్ఫోలియో 20% గ్రోత్. గ్రూప్ పోర్ట్ఫోలియో వాల్యూ 90,000 crore rupees. Q2 FY26 నెట్ ప్రాఫిట్ 41% యోవాయ్ గ్రోత్. క్వార్టర్ టోల్ కలెక్షన్ 1,668 రూపాయలు క్రోర్. మూడీస్ రేటింగ్ B1 స్టేబుల్, డెట్ రెడ్యూసింగ్. O&M ఆర్డర్ బుక్ కూడా 20% పెరిగింది. షేర్ ప్రైస్ ఇప్పుడు 66 రూపాయలు నుండి 68 రూపాయలు రేంజ్లో ట్రేడ్ అవుతోంది. TOT17 న్యూస్ తర్వాత స్టాక్ బులిష్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సపోర్ట్ 62 రూపాయలు, రెసిస్టెన్స్ 72 రూపాయలు. ఈ సంవత్సరం NHAI నుంచి 35,000 నుండి 40,000 కోట్ల వరకు మానిటైజేషన్ ప్రాజెక్ట్స్ రావచ్చు. ఐఆర్బీ ఈ టెండర్స్ లో టాప్ కంటెండర్. టూరిజం మరియు ఎక్స్ప్రెస్ వే కారిడోర్స్ లో కూడా ప్రెజెన్స్ పెరుగుతోంది. రివార్డ్ ఐఆర్బీకి లాంగ్ టర్మ్ అన్యూటీ క్యాష్ ఫ్లోస్, స్ట్రాంగ్ ప్రాజెక్ట్ పైప్లైన్, మార్కెట్ లీడర్షిప్ మరియు కన్సిస్టెంట్ టోల్ గ్రోత్ ఉన్నాయి. ఇన్ఫ్రా సైకిల్ బలంగా ఉన్నందున దీర్ఘకాలంలో మంచి కంపౌండింగ్ అవకాశం ఉంది. రిస్క్ హై లెవరేజ్, రెగ్యులేటరీ డిపెండెన్స్ మరియు సెక్టర్ సైక్లికాలిటీ ఇవన్నీ పెట్టుబడిదారులు గమనించాలి. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా రోడ్ డెవలప్మెంట్ లో నిజమైన లీడర్. 3-5 సంవత్సరాలలో మోడరేట్ టు హై పొటెన్షియల్ అంటున్నారు అనలిస్టులు. టోల్ రెవెన్యూ మరియు అసెట్ రీసైక్లింగ్ స్ట్రాంగ్ గా కొనసాగితే స్టాక్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అని ప్రొజెక్షన్స్ చెబుతున్నాయి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.